ఇక వల్లభనేని వంశీపై అక్రమ కేసులు పెట్టారన్న వైసీపీ నేతల ఆరోపణలను కొట్టిపారేశారు. టీడీపీ నేత గద్దె రామ్మోహన్ వంశీ అరెస్ట్ను సమర్థిస్తున్నామని చెప్పారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరచడానికి పోలీసు ప్రొసీడింగ్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే పడమట పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఆయనకు సంబంధించి రెండు కేసులు కూడా నమోదైన నేపథ్యంలో ఆ కేసులకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి ఎవరైతే ఆ టీడీపీ కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించి అఫిడవిట్ ఏదైతే తనకు సంబంధం లేనని ఫిర్యాదు చేసి వెనక్కి తీసుకున్నాడో సత్యవర్ధన్, ఆ సత్యవర్ధన్ ప్రస్తుతం విశాఖ నుంచి కూడా విజయవాడ పోలీసులు పడమట పోలీస్ స్టేషన్కి అయితే తీసుకురావడం కూడా జరిగింది. పడమట పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం సత్యవర్ధన్ నుండి కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఆ స్టేట్మెంట్లో కీలక విషయాలు కూడా నమోదు చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఏ కారణాల రీత్యా అతను గతంలో ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు అనే అంశం అనేది ఇప్పుడు కీలకంగా మారింది. అతను వంశీ బెదిరింపులకు దిగాడు, తర్వాత కిడ్నాప్ చేశాడు. ఈ కారణాలతోనే భయపడి ఈ స్టేట్మెంట్ని ఫిర్యాదుని వెనక్కి తీసుకున్నామని చెప్పి ఇప్పటికే ఒక కీలక విషయాలని విచారణ నేపథ్యంలో పోలీసులు కూడా గుర్తించిన నేపథ్యంలో ఇప్పుడు 164 స్టేట్మెంట్ అనేది నోటీస్ అనేది సత్యవర్ధన్కి ఇచ్చి అతని నుండి ఒక స్టేట్మెంట్ను కూడా పడమట పోలీసులు అయితే రికార్డ్ చేస్తా ఉన్నారు. తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు కూడా, ఎందుకంటే అఫిడవిట్ రూపంలో ఈ కేసు బలవంతంగా తనతో పెట్టించారు, తనకు సంబంధం లేదని కూడా ఇప్పటికీ ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ దాని వెనుకున్న అసలు కారణం వంశీ కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగడంతోనే జరిగిందనేది పోలీసు విచారణలో గుర్తించారు. కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి సత్యవర్ధన్ నుంచి పోలీసులు స్టేట్మెంట్ రూపంలో నమోదు చేస్తా ఉన్నారు. అందుకనే అతను విశాఖ నుంచి విజయవాడ ఒక గంట క్రితం తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న పోలీస్ స్టేషన్ లోపలనే సత్యవర్ధన్ కూడా ఉన్నాడు. సత్యవర్ధన్ నుండి ఈ స్టేట్మెంట్ని రికార్డ్ చేసేందుకు ముందుగానే అతనికి 164 నోటీసును కూడా ఇప్పటికే పోలీసులు ఇచ్చి పూర్తి స్థాయిలో అతని నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తా ఉన్నారు. తర్వాత వంశీని కూడా న్యాయమూర్తి దగ్గర హాజరుపరిచిన తర్వాత ఇదే అంశానికి సంబంధించి సత్యవర్ధన్కి సంబంధించిన స్టేట్మెంట్ను కూడా మ్యాజిస్ట్రేట్కి మరొకసారి రికార్డు రూపంలో అందించడానికి అయితే మొత్తం పోలీసులు దీనికి సంబంధించిన ప్రాసెస్ని అయితే పూర్తి చేస్తా ఉన్నారు. అదేవిధంగా వంశీని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఫోన్ ఇంతవరకు స్వాధీనం చేసుకోలేదని మనకు సమాచారం కూడా అందుతుంది. దీంతో ఈ ఫోన్కు సంబంధించి ఎక్కడుంది అనే అంశానికి సంబంధించి కూడా పోలీసులు గన్నవరంలో ఉన్నటువంటి వంశీ నివాసంలో సోదాలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగైతే మనకు తెలుస్తుంది. ఇప్పటికే గన్నవరం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పోలీసులు పికెటింగ్ను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ గంగాధర్ ఆధ్వర్యంలో అయితే అక్కడ మొత్తం శాంతి భద్రతలకు సంబంధించి బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో పోలీసులు కృష్ణా జిల్లాలో ఒక 144 సెక్షన్తో పాటుగా పోలీస్ యాక్ట్ 13 కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొద్దిసేపట్లో గన్నవరంలో ఉన్నటువంటి వంశీ నివాసంలో కూడా సోదాలు జరిపే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకి సమాచారం ఉంటుంది. మరోవైపు వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారిస్తున్నారు. ఆయన దగ్గర నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇదే కేసులో కీలకంగా ఉన్నటువంటి సత్యవర్ధన్ నుంచి పడమట పోలీసులు ఒక స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేస్తున్నారు. ఈ రెండింటికి సంబంధించి పేపర్ వర్క్ అనేది మరొక 50 నిమిషాల నుంచి ఒక గంట సమయంలో అయితే పూర్తయ్యే అవకాశాలు మనకి కనపడుతున్నాయి. ఆ తర్వాత నేరుగా వైద్య పరీక్షల నిమిత్తం వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తారని చెప్పి అయితే పోలీసు వర్గాల నుంచి మనకి సమాచారం అందుతా ఉంది. స్వాతి, అయితే 3 గంటలకు పైగా ఆయన పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన సతీమణి కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అసలు లోపల ఏం జరుగుతోంది ఏంటి, ఎలాంటి సమాచారం కూడా లేదు అని చెప్పి ఆయన సతీమణి కూడా చెప్పడం జరిగింది. శ్రీకాంత్, అంటే ఈ మొత్తం కేసుకు సంబంధించి ఎవరైతే ఫిర్యాదు చేశారో సత్యవర్ధన్ సోదరుడు ముదునూరు కిరణ్ అని అతనిచ్చిన ఫిర్యాదు మీదే పోలీసులు కేసు నమోదు చేశారు. తన సోదరుడుగా ఉన్న సత్యవర్ధన్ని వంశీ అతని అనుచరులు బలవంతంగా కిడ్నాప్ చేసి బెదిరించి దాడి చేసి ఆ టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన కేసుకు సంబంధించిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారనేది ప్రధానంగా వాళ్ళు చేసిన ఆరోపణ. పోలీసులు కూడా ఇదే విషయాన్ని విచారణలో కూడా గుర్తించాము. కోర్టు దగ్గర కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్లో వంశీ వచ్చిన విజువల్స్ కూడా సేకరించాము, ఆడియో కాల్స్ కూడా గుర్తించామని చెప్తున్న నేపథ్యంలో అరెస్టుకు సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తి చేసిన తర్వాత ఖచ్చితంగా వంశీ తరపున న్యాయవాదులకు కూడా ఈ ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించిన కాపీలను అయితే ఖచ్చితంగా పోలీసు డిపార్ట్మెంట్ నుంచి అందజేయాల్సి ఉంటుంది. అది మ్యాండేటరీగా ఉన్న విషయం కాబట్టి ప్రస్తుతం ఇంకా పేపర్ వర్క్ అనేది కొనసాగుతోంది. మాది ప్రొసీజర్ అంతా కంప్లీట్ అవ్వకుండానే ఇవన్నీ కూడా అందజేయలేం కాబట్టి కోర్టుకి
చేరుకున్న తర్వాత వైద్య పరీక్షల అనంతరం వంశీని తీసుకొని కోర్టుకు చేరుకున్న తర్వాత ఆ ఎఫ్ఐఆర్ కాపీని వంశీ తరపున న్యాయవాదులకు ఇస్తాము. అప్పటి వరకు అయితే మేమైతే ప్రొసీజర్ని ఫాలో అవుతున్నామని చెప్పి అయితే విజయవాడ పోలీసులు అయితే